అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహ్లాదిత సాయి ప్రశాంత్ 181. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదండి. రండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా మేము ఆఫ్లైన్లో పోర్ట్రానిక్స్ మైక్ పర్చేజ్ చేసామండి. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి మనకు ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇది ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి టైప్ సి కేబుల్ ఇచ్చాడు. ఇది మనకు మైక్ అండి, ఇది హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ దీనికి కూడా ఛార్జింగ్ పెట్టుకుని సైడ్కే ఇచ్చాడు. ఇంకో మేము చూపిస్తాం మీకు. ఇది కూడా మనకు హోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. మనకు టైప్ సి కేబుల్ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇక్కడ మనకి యూఎస్బి టు టైప్ సి కేబుల్ ఇచ్చాడు. ఇది మీకు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. నేను ప్రజెంట్ పవర్ బ్యాంక్తో కనెక్ట్ చేసి చూపిస్తాను. దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ కూడా ఉంటుందండి. మీకు యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారండి. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దీన్ని చేసుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే సరిపోతుంది మనం. సో మీకు చూపిస్తాను కనెక్ట్ చేయడం అనేది లెక్క. సో దీనికి గ్రీన్ బ్లింక్ అవుతుంది. సో బ్లింక్ అయితే కనుక ఇది పేరింగ్ మోడ్ ఆన్ అయింది. నార్మల్ అంటే వేరే దాంతో కనెక్టివిటీ కోసము వెయిట్ చేస్తున్నట్లే కదా దీని అర్థము. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే వేరే మొబైల్కి ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము. సో దీన్ని కనెక్ట్ చేస్తే కదండి ఇక్కడ మనకు గ్రీన్ అనేది బ్లింక్ అవుతుంది. సో బ్లింక్ అవుతుందంటే దాని అర్థం ఏంటి అంటే పేరింగ్ మోడ్ ఆన్ అయినట్టు. సో దీన్ని మనకు పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో దీన్ని ఒకసారి జస్ట్ క్లిక్ ఇచ్చి వదిలిపెడితే చాలు మనకి ఇది ఎనబుల్ అవుతుంది. సో రెండు కూడా కాన్స్టాంట్గా గ్రీన్ వెలిగినాయి అంటే కనుక ఇవి కనెక్ట్ అయిపోయినాయి అండి. సో మనం రికార్డ్ ఆన్ చేసి ఇప్పుడు వీడియో రికార్డర్ మనం ఆన్ చేసుకొని మీకు డ్యూయల్ మైక్ అని చెప్పాను కదండి. ఇది ఒకటేమో నేను పెట్టుకున్నాను, ఇంకోటి మీకు ఎలా ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది మేము వచ్చేసి ఆఫ్లైన్లో కొన్నాము. మాకు వచ్చేసి 2000 అలా పడింది. సో మనకు ఇది ఆన్ అవ్వలేదండి ప్రజెంట్. సో సింగిల్ క్లిక్ ఇట్లా ఇస్తే కనుక ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ గ్రీన్ లైన్ కాన్స్టాంట్గా వస్తే ఇది ఆల్రెడీ కనెక్ట్ అయినట్టుగా. సో మనకు ఇప్పుడు మైక్ ద్వారానే వాయిస్ వస్తుంది యాక్చువల్గా, అంటే వేరే మైక్ ద్వారా. ఇది మీకు జస్ట్ ఫంక్షనింగ్ కోసం చూపిస్తున్నాను. సో ఈ ఇట్లా మాట్లాడుతుంటే మనం మధ్యలో కనుక పాస్ చేయాలి అంటే కనుక దీన్ని మళ్ళీ సింగిల్ క్లిక్ ఇవ్వాలి. మనకు బ్లూ లైట్ వస్తుంది. సో దాని అర్థం ఇప్పుడు మనం పాస్ అయ్యింది అన్నట్టు. మళ్ళీ రెజ్యూమ్ చేయాలంటే కనుక మళ్ళీ సింగిల్ క్లిక్ ఇవ్వాలి. సో మనకి మళ్ళీ కాన్స్టాంట్గా వస్తుంది గ్రీన్. సో దాని అర్థం మళ్ళీ కనెక్ట్ అయింది. సో మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో దీన్ని మనం ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ చేయాలంటే కనుక దీన్ని లాంగ్ ప్రెస్ 3 seconds చేయాలండి. పట్టుకుంటే కనుక ఇది మనకి ఆఫ్ అయిపోతుంది కంప్లీట్గా. సో నేను మైక్ పెట్టి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నార్మల్గా మైక్ పెడితే ఏ విధంగా ఉంటుంది, మైక్ లేకుంటే ఎలా ఉంటుంది ఇన్పుట్ అని చెప్పేసి. సో మీకు అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కామెంట్స్లో ఒకసారి మాకు అప్డేట్ ఇవ్వండి. సో మెయిన్గా ఉన్న రీజన్ ఏంటి అంటే కనుక నేను ఇంటర్వ్యూ కానీ లైవ్ షోలు కానీ ఏమన్నా వ్లాగింగ్ కానీ ఏమైనా ట్రిప్స్ ఉంటే కనుక వాయిస్ క్లియరెన్స్ కోసం అని చెప్పేసి మేము కొన్నాము. సో డైరెక్ట్ మొబైల్తో రికార్డ్ చేస్తే మాత్రం క్లియర్గా రావట్లేదు వాయిస్. సో అందుకని చెప్పేసి